Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఈ రోజు మనము జామెట్రీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ త్రిభుజాల సర్వసమానత్వము అంటే కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. తర్వాత వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. సో టాపిక్లోకి మనం వెళ్ళిపోతే కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఎప్పుడు మనము కాంగ్రుయెన్స్ అని చెప్తాము అంటే సర్వసమానత్వము పేరులోనే ఉంది. త్రిభుజాలకి సంబంధించి సర్వసమానత్వము అనేసి అంటే రెండు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే త్రిభుజాల సర్వసమానత్వము అంటాము. విజువల్గా చూడాలి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. నేను ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద వన్ ట్రయాంగిల్ అండ్ లెట్ us assume that this is a ABC. ఇక్కడ కూడా సేమ్ అలాంటి ట్రయాంగిలే ఒకటి తీసుకుంటున్నాను, PQR. సో ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ మనకి కాంగ్రుయెంట్ అవుతాయా అవ్వవా, సర్వసమానత్వము అవుతాయా అవ్వవా అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దానికి సంబంధించిన సైడ్స్, యాంగిల్స్, షేప్, సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్గా ఉన్నాయా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. కాంగ్రుయెంట్ అంటే మనము ఇలా చెప్తాము, ఇలా చూసిస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ రెండు కాంగ్రుయెంట్లు ఉన్నాయంటే ఫస్ట్ సేమ్ సైజులో ఉన్నాయా లేదా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. రెండు కూడా సేమ్ సైజులోనే ఉన్నాయి. సేమ్ షేప్లో ఉన్నాయా లేదా, సేమ్ ఆకారంలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. సేమ్ ఆకారంలో ఉన్నాయి. దాంతోపాటు మనకి యాంగిల్స్, సైడ్స్ కూడా సేమ్గా ఉన్నాయా లేదా కూడా ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి ఇక్కడ సైడ్లో రాసిన ఈ టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైజు, షేప్ సేమ్గా ఉండి దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఈక్వల్గా ఉండి ఈ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 degrees ఉన్నప్పుడు అప్పుడు మనకి ఈ సైడ్ ఈక్వల్గా ఉండి ఈ సైడ్ 50 degrees ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ అనేది సైడ్, యాంగిల్, సైడ్గా మారిపోతుంది. అంటే సైడ్, యాంగిల్, సైడ్గా మారిపోతుంది. అంటే దీంట్లో సైడ్, యాంగిల్, సైడ్ అయినా ఉంది, ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి కదా అంటే అదే నేను చెప్తుంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సైజు, షేప్. ఈ రెండు మనం చూసుకొని ఆ తర్వాత లోపల ఉండే భుజాలు కానివ్వండి లేకపోతే కోణాలు కానివ్వండి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 4 టైప్స్లో ఏదో ఒక రకానికి సంబంధించిందై ఉంటుంది. అప్పుడు అది ఏ రకానికి సంబంధించింది అని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆ రకానికి సంబంధించిన ఆన్సర్ని మనము ఇక్కడ రాస్తాం అన్నమాట. అంటే ఈ రకాల గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఏమని తెలుసుకోవాలి, సర్వసమానత్వము అంటే ఏంటో తెలుసుకోవాలి. అందుకనే దీని గురించి నేను ఫస్ట్ సర్వసమానత్వం అంటే ఏంటో చెప్పాను. సర్వసమానత్వంగా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా, 2 ట్రయాంగిల్స్ ఎలా ఉండాలి, సేమ్ సైజ్లో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ సేమ్ షేప్లో కూడా మనకి ఉండాల్సి ఉంటుంది. సో ఇలా మనము కాంగ్రుయెన్స్ని ప్రూవ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనే దాని గురించి తెలుసుకోవాలి. కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటంటే సదృశ్య భుజాలు మరియు సదృశ్య కోణాలు అని దాని అర్థం. అంటే సదృశ్య భుజాలు మరియు సదృశ్య కోణాలు అంటే కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అని దీని అర్థం. అయితే దీంట్లో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా రాసుకుంటాము ఓసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. హియర్ ఏబి ఈజ్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ పీక్యూగా రాసుకుంటాం. అంటే ఏబి కరస్పాండింగ్ సైడ్
ఆఫ్ కాంగ్రెన్స్ ఆఫ్ పీక్యూగా రాసుకుంటాము. ఎందుకంటే ఈ ఏబి సైడ్ ఏదైతే ఉందో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? పీక్యూకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? పీక్యూ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఏబికి సదృశ్య భుజం ఏమవుతుంది? పీక్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ బీసీ. సో బీసీకి సదృశ్య భుజము ఏమవుతుంది? క్యూఆర్ అవుతుంది. సో క్యూఆర్గా రాసుకుంటాము. నెక్స్ట్ ఏసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? పిఆర్ అవుతుంది. కాబట్టి ఏసీకి మనము కాంగ్రెంట్ టు పిఆర్ అంటే ఇవి సేమ్గా ఉంటాయి అని దాని అర్థం. ఎందుకని? షేప్ సైజు సేమ్గా ఉన్నాయి కాబట్టి. అండ్ దాంతోపాటు మనకు సదృశ్య కోణాలు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ దేనికి దేనికి ఈక్వల్ అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యాంగిల్ ఏ కాంగ్రెంట్ టు యాంగిల్ పి. యాంగిల్ ఏ అనేది ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. అంటే యాంగిల్ ఏ కరస్పాండింగ్ టు యాంగిల్ పి అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ బి కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ క్యూ అవుతుంది. సో యాంగిల్ బికి కరస్పాండింగ్ ఏమవుతుంది? యాంగిల్ క్యూ అవుతుంది. అంటే సేమ్ ప్లేసెస్లో ఉండేవే కరస్పాండింగ్ సైడ్స్, సేమ్ ప్లేసెస్లో ఉండేవే కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి అని దాని అర్థం. సో యాంగిల్ సికి ఇంకా ఏమవుతుంది? యాంగిల్ ఆర్ అవుతుంది. అంటే యాంగిల్ సికి కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఆర్ అనేది అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ టైప్స్ని మనము చూసుకోవాలి అనుకుంటే ఆ టైప్స్ కంటే ముందు కూడా మనకి అసలు సర్వ సమానత్వం అంటే ఏంటో తెలియాలి. దాంట్లో సదృశ్య భుజాలు అంటే ఏంటో తెలియాలి. దాంట్లో మళ్ళీ సదృశ్య కోణాలు అంటే కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో తెలియాలి. కాబట్టి ఫస్ట్ దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ లాగా చెప్పుకున్నాం అనమాట. అయితే ఆ తర్వాత మనము ఇక్కడున్న ప్రాపర్టీస్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీలో అంటే ఈ టైప్లో ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈ టైప్లో ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి, దాన్ని చూసిన వెంటనే ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు అనేది డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ మనము ఈ టూ ట్రయాంగిల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న టైప్స్లో ఏ టైప్ అనేది దీనికి సూటబుల్ అవుతుంది అనేది బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏబిగా ఉంది. సో రెండు ఏబీసీలు ఉంటే మనము డిస్కషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాము? ఒక సైడ్ ఏబీసీగా తీసుకుంటే ఇంకో సైడ్ ఏం తీసుకున్నాము? పీక్యూఆర్గా తీసుకున్నాము. అలా తీసుకుంటే మాత్రమే మనకి కంపారిజన్ చేసినప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి నేను ఏ ప్లేస్లో పీని, బి ప్లేస్లో క్యూని అండ్ సి ప్లేస్లో ఆర్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి కరస్పాండింగ్ సైడ్స్ అంటే సదృశ్య భుజాలు, కరస్పాండింగ్ యాంగిల్స్ సదృశ్య కోణాలు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్న టైప్స్లో ఏ టైప్ అనేది సూటబుల్ అవుతుంది అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏబి సైడ్ కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? పీక్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూగా రాసుకోవచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇక్కడ యాంగిల్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూగా రాసుకోవచ్చు. ఎందుకని? ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ద కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అవుతుంది. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అవుతుంది. ఎలా తెలుస్తుంది సార్ ఇదంతా అంటే ఈ డయాగ్రామ్లో ఏబి ఏదైతే ఉందో ఇక్కడ ఒక లైన్, పీక్యూకి ఒక లైన్ అనేది ఉంది. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అని ఈ లైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కూడా బీసీకి 2 లైన్స్, క్యూఆర్కి 2 లైన్స్ ఉన్నాయి. అంటే ఈ 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి అని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓసారి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అనేది ఏమవుతుంది? భుజం గురించి మాట్లాడాము, అంటే సైడ్ గురించి మాట్లాడాము. ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అంటే దేని గురించి మాట్లాడాము? కోణం గురించి మాట్లాడాము. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ భుజము గురించి మాట్లాడాము. అంటే భుజము, కోణము, భుజము అంటే సైడ్, యాంగిల్, సైడ్, సైడ్, యాంగిల్, సైడ్. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ మనము కాంగ్రెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే సర్వ సమానంలో ఉన్నాయి అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. దాన్ని మనం ఎలా రాసుకుంటాము?
ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. దీంట్లోనే మనం కరస్పాండింగ్ సైడ్స్ని మనము చేస్తున్నాము అంటే ఏ రూల్ని యూజ్ చేసుకోవచ్చు? సిపిసిటి రూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ రూల్ని యూజ్ చేసుకోవచ్చమ్మా? సిపిసిటి రూల్ని మనము యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈ రెండు కాంగ్రెంట్గా మారిపోయింది, సర్వసమానత్వంగా మారిపోయింది? సైడ్ యాంగిల్ సైడ్ అనే ప్రాపర్టీని బేస్ చేసుకొని ఇది మనకి సర్వసమానత్వంలోకి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ టూ ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ అనేది మనకి సర్వసమానత్వంలో ఉన్నాయా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. ఒకవేళ ఉంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఇది కాంగ్రెంట్గా మారిపోయిందో అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుంటే ఇక్కడ ద కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుందాము. ఫస్ట్ నేను దీన్ని బేస్ చేసుకొని యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిగా రాద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సదృశ్య కోణాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ సమానంగా ఉన్నాయి. యాంగిల్ ఏ దగ్గర ఎంతైతే ఉంటుందో యాంగిల్ పి దగ్గర కూడా అంతే ఉంటుంది. కాబట్టి యాంగిల్ అయిపోయిన తర్వాత కరస్పాండింగ్ సైడ్స్ అంటే సదృశ్య భుజాలు ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ ఉంది కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్లో ఏబి అనేది పీక్యూకి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము యాంగిల్ని ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూగా రాసుకోవచ్చు. అంటే సదృశ్య కోణాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ సమానంగా ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, సార్ యాంగిల్ బి అనేది యాంగిల్ క్యూకి మాత్రమే ఈక్వల్గా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి కూడా రాసుకోవచ్చు కదా అంటే రాసుకోకూడదు. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే నీకే అర్థమవుతుంది. ఇక్కడ ఒక లైన్ మాత్రమే ఉంది యాంగిల్స్కి సంబంధించి, ఒకసారి మాత్రమే ఇలా ఉంది. కాబట్టి యాంగిల్ ఏ అనేది యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ బి దగ్గర 2 టైమ్స్ గీసి ఉంది, యాంగిల్ క్యూ దగ్గర కూడా 2 టైమ్స్ గీసి ఉంది. కాబట్టి యాంగిల్ పి అనేది యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. సార్ యాంగిల్ అనేది ఒకసారే కదా మనం డ్రా చేసుకునేది, ఇలా ఉంటుంది. ఒకసారి కదా ఇలా మనం డ్రా చేసేది యాంగిల్ అంటే ఒకసారి డ్రా చేస్తాం. కాబట్టి ఒకసారి డ్రా చేసినప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని మనకి అర్థం అవ్వదు కదా. సో ఎలాగైనా రాసుకోవచ్చు. అందుకని ఒకసారి ఇలా చేస్తే ఈ రెండు ఒకటి, ఇలా 2 సార్లు చేయడం వల్ల ఈ రెండు ఒకటి అని మనకి అర్థం అవ్వడం కోసము ఇలా 2 టైమ్స్ రాసుకుంటాం అనమాట. ఓకేనా? సో అయితే దీంట్లో నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూగా రాసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ కోణము అంటే యాంగిల్, సో ఇక్కడ భుజము, భుజము అంటే సైడ్, మళ్ళీ ఏమవుతుంది? కోణము అంటే యాంగిల్. సో భుజము కోణము భుజము, సో అది ఇందాక అయిపోయింది. నెక్స్ట్ కోణము భుజము కోణము, ఇది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏమని చెప్తున్నాము? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్గా చెప్పుకుంటున్నాము. అంటే ఈ రెండు కాంగ్రుయెంట్లుగా ఉన్నాయి. సరే, బాగానే ఉంది. ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఉన్నాయి? యాంగిల్ సైడ్ యాంగిల్ అంటే కోణము భుజము కోణము అనే ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈ రెండు మనకి కాంగ్రుయెంట్ అంటే సర్వసమానత్వంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఈ 2 ట్రయాంగిల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ 2 ట్రయాంగిల్స్ మనకి సర్వసమానత్వంలో ఉన్నాయా లేదా అనేది ఏ ప్రాపర్టీ బేస్ చేసుకొని చెప్పుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూగా రాసుకోవచ్చు. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, ఎందుకని ఒక లైన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ కాకుండా క్యూఆర్ రాస్తామా? రాయము. ఎందుకని? ఇక్కడ ఏబికి సంబంధించి ఒక లైన్ ఉంది అనేది పీక్యూలో ఉంది, క్యూఆర్లో 2 లైన్స్ ఉంది. ఈ 2 లైన్స్ దేనికి సంబంధించింది? బీసీకి సంబంధించింది. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్గా రాసుకోవచ్చు. ఒకసారి నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనం రాసినవన్నీ ఏంటి? భుజము, ఇది కూడా భుజము, ఇది కూడా భుజము.
సో అన్నీ మనం భుజం గురించి మాత్రమే మాట్లాడుకున్నాము, ఎక్కడ కూడా కోణం గురించి మాట్లాడుకోలేదు. అంటే ఎందుకు మాట్లాడుకోలేదు అంటే వాడు కోణం గురించి ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ ఇక్కడ గీసిన లైన్స్ ప్రకారంగా చూసుకుంటే భుజానికి మాత్రమే గీశాడు, యాంగిల్స్ ఎక్కడ కూడా రాయలేదు. కాబట్టి యాంగిల్స్ గురించి కోణం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్గా రాసుకోవచ్చు. ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని? సైడ్ 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 అనే ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈ టూ ట్రయాంగిల్స్ మనకి కాంగ్రెంట్ అవుతాయి అని ఈజీగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఈ టూ ట్రయాంగిల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చూసిన వెంటనే మనకి తెలిసిపోతుంది ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీని బేస్ చేసుకుని అవుతుంది అని. ఎలా చెప్పొచ్చు సార్ అంటే ఇంతకుముందు మనం తీసుకున్న 3 టైప్స్లో ఉన్న ట్రయాంగిల్స్ ఎలాగైనా గీసుకోవచ్చు, అర్థం అవ్వదు మనం దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ని బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప. కానీ ఇక్కడ డయాగ్రామ్ని చూసిన వెంటనే మనము దాదాపుగా చెప్పుకోవచ్చు ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీకి సంబంధించింది అని చెప్పేసి. ఎందుకని? లంబ కోణము భుజము కాబట్టి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కాంగ్రెంట్కి అవ్వడానికి ఛాన్స్ ఉన్న ప్రాపర్టీస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏబికి సంబంధించిన కరస్పాండింగ్ సెట్ పీక్యూ అవుతుందని మనకి తెలిసినప్పటికీ కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఏమి లైన్స్ అనేది తను డ్రా చేయలేదు. కాబట్టి ఏబి గురించి మనం ఏమీ కూడా మాట్లాడుకోకూడదు. తర్వాత ఏం మాట్లాడుకున్నాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ లంబ కోణం అంటే ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ యాంగిల్ హైపోతెనస్ సైడ్, రైట్ యాంగిల్ హైపోతెనస్ సైడ్. ఫస్ట్ రైట్ యాంగిల్ అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? యాంగిల్ క్యూ రాసుకోవచ్చు. ఎందుకని? యాంగిల్ బి దగ్గర లంబకోణమే, యాంగిల్ క్యూ దగ్గర కూడా లంబకోణమే. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీకి సంబంధించిన కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? క్యూఆర్ అవుతుంది. సో క్యూఆర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ హైపోతెనస్ అంటే కర్ణము. ఓకేనా? సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్గా రాసుకోవచ్చు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్గా రాసుకోవచ్చు. అంటే ఈ ఏసీ అనేది ఏమవుతుంది మనకి? ఏమవుతుంది? కర్ణము అవుతుంది, కర్ణము. ఇదేమవుతుంది? భుజము, భుజము. ఇదేమవుతుంది? కోణము, కోణము. ఏం కోణము? లంబ కోణము, లంబ కోణము అవుతుంది. ఒక లంబ కోణం ఉంది, ఒక రైట్ యాంగిల్ ఉంది, ఒక హైపోతెనస్ ఉంది, ఒక సైడ్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతుంది? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అవుతుంది. సరే ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని అవుతుంది అంటే ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీని బేస్ చేసుకొని అవుతుంది. రైట్ యాంగిల్ హైపోతెనస్ సైడ్కి బేస్ చేసుకొని అవుతుంది. నెక్స్ట్ మనము ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మధ్యగత, గురుత్వ కేంద్రము, ఉన్నతి లేదా ఎత్తు, లంబ కేంద్రము. అంటే దీంట్లో మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టయితే మధ్యగత అంటే మీడియన్. ఆల్రెడీ ఇంతకుముందు మనము డిస్కషన్ చేసుకుని ఉన్నాము. దాంట్లో మనకి మధ్యగత మరియు ఉన్నతి మాత్రమే వచ్చింది. అయితే గురుత్వ కేంద్రం అంటే లంబ కేంద్రం గురించి కూడా ఇప్పుడు మనము డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చేసుకుందాం. కాకపోతే ఈ 4 అనేది పక్కనే డిస్కషన్ చేసుకుంటే మీకు చాలా వరకు ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద వన్ ట్రయాంగిల్ ఏబిసిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మధ్యగత అంటే మీడియన్. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే బేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బీసీ అనేది బేస్ అవుతుంది. అది కాస్త 2 సమాన భాగాలుగా విభజించగలిగితే దాన్ని మనం ఏమంటామంటే మీడియన్ అంటాము. అది కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? ఒక వెర్టెక్స్ నుంచి. ఇలా మనము ఫామ్ చేసుకోగలిగితే సో డి అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బీడి ఈజ్ ఈక్వల్ టు డిసి అవుతుంది. ఎందుకని? కరెక్ట్గా ఏడి అనేది ఏం చేసింది? మధ్యగతం చేసింది, మీడియన్ చేసింది. అంటే 2 సమాన భాగాలుగా డివైడ్ చేయగలిగింది. కాబట్టి 2 సమాన భాగాలుగా డివైడ్ చేసుకోగలిగింది ఏంటిది? ఏడి.
ఇక్కడ మధ్య బిందువు మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఏమవుతుందమ్మా? డి అవుతుంది. ఏమవుతుంది? డి అవుతుంది. ఎందుకని? బీసీకి కరెక్ట్గా మధ్యలో ఏముంది? డి అనే పాయింట్ ఉంది. కాబట్టి ఆ బిందువుని ఏమంటాము అంటే మధ్య బిందువుగా మనము తీసుకుంటాము. అంటే దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. అంటే మీడియన్కి సంబంధించి మనకి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి, ఫార్ములాని బేస్ చేసుకొని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే మాత్రము ఏం ఫైండ్ అవుట్ చేస్తాము? ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. సో మీడియన్ చాలా సింపుల్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ గురుత్వ కేంద్రము అంటే సెంట్రాయిడ్. ఏంటి సెంట్రాయిడ్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఒక ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను, ఆ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని సెంట్రాయిడ్ని ఎలా ఫామ్ చేస్తాము? ఏ బి సి. ఇప్పుడు దీంట్లో నుంచి మనము తీసుకునేవి ఎలా ఉండాలంటే వెర్టెక్స్ నుంచి ఎగ్జాక్ట్గా మనము ఇలా తీసుకుంటున్నాము. తీసుకునేది ఏదైనా కూడా మనకి ఎలా ఉండాలంటే 2:1 రేషియోలో ఉండాలి. సో బి నుంచి కూడా ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీనికి సంబంధించిన రేషియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఏ నుంచి ఈ బిందువు ఏదైతే ఉందో దాన్ని మనము జీగా తీసుకుంటాము. దీన్ని మనం సెంట్రాయిడ్ అంటాము. ఈ పాయింట్, ఈ బిందువు ఏదైతే ఉందో దీన్ని బాగా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనము డి ఈ ఎఫ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏడి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ నుంచి జీకి లెంత్ అనేది ఎక్కువగా ఉంది, జీ నుంచి డీకి లెంత్ అనేది తక్కువగా ఉంది. అంటే దీన్ని బేస్ చేసుకుంటే నీకు అర్థమైపోతుంది 2:1 అనే నిష్పత్తిలోనే మనము తీసుకున్నాము అని చెప్పేసి. ఎఫ్ సి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సి నుంచి జీకి ఎక్కువ ఉంది లెంత్, ఎఫ్ నుంచి జీకి తక్కువగా ఉంది. అంటే ఇది 2 పార్ట్స్ ఉన్నాయి అనుకుంటే ఇది 1 పార్ట్ మాత్రమే ఉంది. బి నుంచి జీకి లెంత్ ఎక్కువగా ఉంది, జీ నుంచి ఈకి లెంత్ తక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? నీకు 2:1 రేషియోలోనే ఉంది. అంటే మనం మనం ఫామ్ చేసుకోగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఆ త్రిభుజంలో మనము తీసుకునే ఈ మధ్యగతాలు ఏదైతే ఉన్నాయో అవి ఎలా తీసుకోవాలి? మీడియన్స్ 2:1 రేషియోలో తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అదేమవుతుందంటే గురుత్వ కేంద్రంగా మనకి అవుతుంది, అంటే సెంట్రాయిడ్గా ఫామ్ అవుతుంది. సెంట్రాయిడ్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? మనము జీతో రిప్రజెంట్ చేస్తాము. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఎత్తు అంటే ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ సో ఏ బి సి. మనకి వెర్టెక్స్ నుంచి ఒకటి ఫామ్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా ఎలా ఉండాలి? మనకి లంబకోణంగా మారిపోవాలి, అంటే రైట్ యాంగిల్గా మారిపోవాలి. ఇక్కడ ఏదైతే డీగా ఫామ్ అయిందో అది ఖచ్చితంగా మనకి మీడియన్ మధ్యగతంలో ఉందా అంటే కరెక్ట్గా 2 సమాన భాగాలుగా డివైడ్ చేస్తుందా? చెయ్యట్లేదు, చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఏడి ఏదైతే ఉందో ఆ ఏడి అనేది 2 సమాన భాగాలుగా చేయడానికి రాలేదు, లంబకోణం చేయడానికి వచ్చింది, అంటే రైట్ యాంగిల్ ఫామ్ చేయడానికి వచ్చింది. దాని పని ఏంటంటే రైట్ యాంగిల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంది. సో రైట్ యాంగిల్ ఫామ్ చేస్తూ ఉండే ఈ ఏడి ఏదైతే ఉందో అదేమవుతుంది? ఇక్కడ ఎత్తుగా మారిపోతుంది. సో ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏడి అవుతుంది. ఏమవుతుందమ్మా? ఏడి అవుతుంది. అదే నువ్వు ఇక్కడ చూసుకుంటే ఈ ఏడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి లంబకోణంగా మార్చాల్సిన అవసరం లేదు. దాని పని ఏంటంటే 2 సమాన భాగాలుగా చేయడమే దాని పని. 2 సమాన భాగాలుగా చేసేటప్పుడు లంబకోణంగా మారొచ్చు, మారకపోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. కానీ 2 సమాన భాగాలుగా మాత్రమే క్రియేట్ చేయాలి. ఇక్కడ మాత్రం 2 సమాన భాగాలుగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా లంబకోణంగా మాత్రమే మనకి ఫామ్ అవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనకి లంబ కేంద్రము అంటే ఆర్థో సెంటర్. ఈ ఆర్థో సెంటర్ మనకి ఎలా ఫామ్ అవుతుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. నేను ఒక ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను, సో ఏ బి సి. మనం తీసుకున్న ఈ ఏబిసి ట్రయాంగిల్లో
ఖచ్చితంగా మీడియన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ మీడియన్స్ని డ్రా చేసేటప్పుడు ఖచ్చితంగా అది 90 డిగ్రీస్ ఫామ్ అయి ఉండాలి. అందుకనే మనం లంబ కేంద్రము అంటున్నాము. సో ఖచ్చితంగా మనకి 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవ్వాలి. సో 90 డిగ్రీస్ అనేది ఫామ్ అయింది చూడండి అమ్మా. 90 డిగ్రీస్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏబిసిగా తీసుకున్నాము. ఇక్కడ డిఈఎఫ్గా తీసుకుంటాం. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2:1 రేషియోలో మనం ఫామ్ చేసుకోవాలి. అదే ఇక్కడ లంబకోణంగా ఫామ్ చేసుకోవాలి. అంటే మీడియన్స్ ఎలా ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ 2:1 రేషియోలో వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి లంబకోణంగా వెళ్ళాలి. అంటే ఏడి ఎలా ఫామ్ అయింది చూడు, పర్పెండిక్యులర్గా ఫామ్ అయింది. నెక్స్ట్ మనకి బిఈ చూడండి పర్పెండిక్యులర్గా ఫామ్ అయింది. నెక్స్ట్ సిఎఫ్ కూడా ఎలా ఫామ్ అయింది, పర్పెండిక్యులర్గానే మనకి ఫామ్ అయింది. కాబట్టి మనకి ఈ బిందువు ఏదైతే ఉందో ఇది ఆర్థో సెంటర్ ఓగా తీసుకుంటాము. ఆర్థో సెంటర్ ఓగా తీసుకుంటాము. సో ఖచ్చితంగా ఇక్కడ లంబకోణంగా మాత్రమే ఫామ్ అవ్వాలి. సో లంబకోణంగా మాత్రమే ఫామ్ అయినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే లంబ కేంద్రము అంటాము, అంటే ఆర్థో సెంటర్ అంటాము. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు చిన్న ప్రాబ్లమ్సే ఇంట్రడక్షన్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇంట్రడక్షన్ మొత్తం మీకు క్లియర్గా చెప్పాను. సో దీన్ని బేస్ చేసుకుని ఓన్గా మనం ప్రాబ్లమ్స్ అనేది చేసుకోవచ్చు. అంటే దీని గురించి అసలు క్లారిటీయే లేనప్పుడు మనము ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకుంటాం, సో ఇంపాసిబుల్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ చతుర్భుజాల గురించి డిస్కషన్ చేసుకుందాం. అవి ఎలా ఫామ్ అవుతాయి, ఎలా వస్తాయి, దాని గురించి క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాము. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యారంటే రిమైనింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసినట్లు అవుతుంది. అండ్ తర్వాత పాయింట్ ఏంటంటే డైలీ టెస్టులు. ఈ డైలీ టెస్టులు రాసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యారు అంటే డైలీ టెస్టులు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అవన్నీ మీరు క్లియర్గా రాసుకోవచ్చు. సబ్జెక్ట్ వినడమే కాదు, డైలీ టెస్టులు కూడా రాసుకుంటే మనకి చాలా వరకు మంచి స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎలా జాయిన్ అవ్వాలి అని ప్రాసెస్ తెలియకపోతే మాత్రము డిస్క్రిప్షన్లో కానివ్వండి, కామెంట్ సెక్షన్లో కానివ్వండి ఎలా జాయిన్ అవ్వాలి అనేసి ఒక లింక్ పెడతాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే జస్ట్ 2 minutes ఉంటుంది. సో ఎలా జాయిన్ అవ్వాలి అనేసి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగా మెయిల్ ఉండాలి అండ్ మెయిల్కి సంబంధించిన పాస్వర్డ్ కూడా మీకు గుర్తుండాలి. ఒకవేళ గుర్తు లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ మీద కొడితే మీకు కొత్త పాస్వర్డ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.